ఆస్తులన్నీ మాఫ్ చేసినారమ్మా. ఎవరు అవన్నీ భూమి ప్రభుత్వం భారతదేశ కష్టం కదా, అక్కడికి ఆగిపోనేను. సీపోర్ట్లు పోయినాయి, ఎయిర్పోర్ట్లు పోయినాయి, రైల్వేస్ పోయినాయి, స్టేడియంలో పోయినాయి, రింగ్ రోడ్లు పోయినాయి. ఏ మిగలకుండా అమ్మేసి ఈ రోజు గవర్నమెంట్ ప్రజాస్వామ్యాన్ని కూని చేసి రాజ్యాంగాన్ని బదలుపరిచేసి ఖాళీ ఇప్పుడు ఏమైపోయింది తెలుసమ్మా, సామ్రాజ్యవాదం పెట్టుబడి వ్యవస్థ. ఇప్పుడు రిజర్వేషన్లు అనేది కేవలం ప్రభుత్వ వ్యవస్థలో ఉంటాయమ్మా. ఆ ప్రభుత్వ వ్యవస్థలని ప్రైవేటీకరణంగా రిజర్వేషన్ వ్యవస్థ ఎక్కడ ఉంటుందమ్మా? చెప్పిన పాయింట్స్ ప్రకారం చూసుకుంటే గతంలో అభివృద్ధి జరిగినప్పుడు ఈ రేంజ్ లో వ్యతిరేకత అనేది ఏ అంశాలకు సంబంధించి రాలేదు కదా, మరి హెచ్సియుకి సంబంధించి ఎందుకు ఇంత పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తుందంటే ఏమంటారు? ఇప్పుడు దానికే సమాధానం చెప్తామా. మరొక విషయం, దీనికి ఒక చిన్న ఉదాహరణ ఇస్తా. ఇప్పుడు వాళ్ళకి ఏం మాట్లాడడానికి రెండు పార్టీలకు కూడా ప్రజల్లో పోవడానికి వేరే ఆప్షన్ ఏం లేదు. ఎందుకంటే గౌరవనీయులు పెద్దలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా రామరాజ్యంలాగా పాలిస్తున్నారు. వీళ్ళకి మాట్లాడడానికి ఆస్కారం లేదు. ఈ రోజు బీజేపీ నాయకులు మాట్లాడతారమ్మా. మోహన్ గారు అంటే ప్యానెల్ లో మీకు అది కనిపించదు కాబట్టి మీరు అన్న ఒక్క మాట కట్టు. వెంకటరెడ్డి గారి రియాక్షన్, ఇటు గౌతమ్ గారి రియాక్షన్ చాలా చిరుమంద ఆశాన్ని వాళ్ళు చెప్పకనే చెప్పేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారికి సర్టిఫికెట్ ఇస్తున్నాడు. రేవంత్ రెడ్డి గారు సర్టిఫికెట్ ఇస్తున్నాడు. నేను కన్క్లూడ్ చేస్తా. నేను ఏమంటున్నా, భారతదేశం అంతలో 500 సిలిండర్ ఇచ్చి కాపాడినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారు ఇస్తే, ఇదే సోకాల్డ్ లీడర్లు 50 రూపాయలు సిలిండర్ పెంచి మా తెలంగాణ మహిళలకు నడ్డి విరిచే ప్రయత్నం చేసి దాని గురించి మాట్లాడారమ్మా. దాని అసలు మాట్లాడతాను జోలికి పోరు. ఇట్లాగా పెట్రోల్ పెంచరు, దాని గురించి మాట్లాడారు. డీజిల్ పెంచరు, దాని గురించి మాట్లాడారు. పెట్రోల్ ఎన్నడు పెంచరు? ఏదో పనికిరాని అంశం వేసుకొని డిస్కషన్ చేసుడు తప్ప దమ్ము ధైర్యం ఉంటే 50 రూపాయలు తగ్గించమని మోడీతో మాట్లాడమనండి. అది మాట్లాడరు. తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టుల విషయంలో మాట్లాడమని దాని గురించి మాట్లాడరు. ఇదే లక్ష్మణ్ గారు పార్లమెంట్ లో ఏం మాట్లాడారు తెలిసినామా? ఒక 1 వీక్ బ్యాక్ పోయి ఇది ఎట్టి పరిస్థితులు ఆపాలే, ఇది హెచ్సిఓ సెంట్రల్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లాంటిది అని మాట్లాడతారు. అదే లక్ష్మణ్ గారు మరి నా బీసీ సోదరులకు 42% రిజర్వేషన్ తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చింది, దాని గురించి మీరు మాట్లాడాలి. మోదీ గారు ఇది బిల్లు పెట్టాలి అని అడగొచ్చు కదమ్మా. దాని గురించి మాట్లాడారమ్మా. బీసీలు అంటే వ్యతిరేకం, ఎస్సీలు అంటే వ్యతిరేకం, పెట్టుబడిదారులు కావాల్సింది ఎవ్వరు లేరు. ఆపండి. ఇప్పుడు మోహన్ గారికి బీజేపీ అంటే నర్ర వ్యతిరేకత ఉంటుంది. ఆయన స్కూల్ ఆఫ్ కాంగ్రెస్ లో ఏం చెప్పిండ్రో అది చెప్పుకుంటూ వస్తాడు. ఆయన అది వినే పరిస్థితి లేదు. ఈ దేశంలో నేను పెంచినా చెప్తా. నువ్వు మాట్లాడ అదే సంస్కారం లేనటువంటి మాట. నువ్వు మాట్లాడినా కాదయా, నువ్వు మాట్లాడినప్పుడు ఎవడన్నా మాట్లాడిండా? అట్లా కదన్నా. సంస్కారం పెంచినామో ఎందుకు పెంచినా పెంచినా లేదా? అరే నీకు అర్థం కాలే. ఏడ పెంచినాం? ఏంది అర్థం? ఒకసారి పెట్రోల్ బంక్ వెంకట్ గారు మోహన్ గారు టాపిక్ డైవర్ట్ అవుతుంది. మనం హెచ్సియుకి సంబంధించి రక్షిస్తున్నారా పక్షిస్తున్నారా మన టాపిక్. నోర్మోయిన్స్ సామ్రాజ్యవాదం తొక్కలవాదం నీకు తెలిసిన నువ్వు అమ్మేసిన. నేను ఒక విషయం చెప్తా. నేను